సంఘానికి ఆత్మలో లేకపోతే రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని సంఘము అని పిలువబడుతున్న సహవాసంలో నాటబడిన సంఘమా, బాప్తిస్మం తీసుకున్న మొదటి దినాలలో పాల లాంటి ఉపదేశంతో నిన్ను బోధించి నిన్ను పోషించి కొద్ది నెలలే, సంవత్సరాలు కూడా కాదు సుమా, సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వారు మందిరంలో ఇంకా పసిపిల్లలే, వాళ్ళు ఇంకా ఆరంభ దశే, ఇంకా మందిరంలో పాలు తాగుతున్న పిల్లలు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తారు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాలు ఎంత అవసరమో, ఎదిగిన వాడికి ఆహారం ఎంత అవసరమో, సంగమా దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడి బాప్తిస్మం పొందుకుని దేవుని మందిరంలో చేర్చబడిన కొద్ది నెలలు మాత్రమే పసిపాలుడుగా ఉండాలి. తరువాత నీ జీవితం అంతా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్లుగా ఆది అపోస్తుల ఉపదేశానికి కట్టబడి, అపోస్తుల బోధలో కట్టబడి, ఉపదేశ క్రమములోనికి కట్టబడి, దేవుని రాకడకు సిద్ధపడి పరిశుద్ధంగా బ్రతకాలి అని భయంకరమైన లేకపోతే కఠినమైన ఉపదేశం అనే భోజనం పెట్టడం మొదలెట్టాడు పౌలు. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, సంఘంతో మీరు సంఘంలోనైనా సమాజంలోనైనా ఎదిగిన పిల్లలలాగా, పాలు తాగే పిల్లల్లాగా కాదు, మన ఆహారం తిన్న పిల్లలు ఎంత బలంగా, ఆరోగ్యంగా, ఎంత హుషారుగా, ఎంత స్పీడ్గా, ఎంత బాధ్యతగా ఉంటారో సంఘంలో కూడా, సహవాసంలో కూడా క్రీస్తునందు మీరు పసిబిడ్డలే అని నేను మీతో చెబుతున్నాను అంటాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఎదిగినా పౌలుకి ఎంత తగ్గింపు అంటే అంత కఠినంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు తెలిసినా, ఆ కిందకి వెళ్ళిపోతే కొందరేమో పార్టీలు మార్చేశారు. మీరు కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు సమయం లేదు దాన్ని చెప్పడానికి. చర్చిలో 3 పార్టీలు వచ్చినాయి. 1 ఆత్మ సంబంధులు, 2 శరీర సంబంధులు, 3 ప్రకృతి సంబంధులు. ఈ 3 స్వభావాలు ఒకే ప్రార్థనా మందిరంలో కనబడుతునేసరికి పౌలుకి ఆగలేక ఈ ఉపదేశాన్ని బోధించాడు. హలో, మీరు లోకంలో ఉన్నవారు పార్టీలు, లోకంలో ఉన్నవాడికి పార్టీలు మార్చినట్లుగా మీరెట్రా బాబు ఇలాగ మార్చుకుంటూ పోతున్నారు? మీరు ప్రకృతి సంబంధులా, ఆత్మ సంబంధులా అని అడుగుతూ వాళ్ళకి ఉపదేశం చేస్తాడు. ఏమని తెలిసినా, పసిపిల్లలైతే పాడుతో పోషిస్తారు, మీరు ఎదిగిన వారు కదా, మీరు ఘన పదార్థాలను పూజిస్తున్నారు కదా, మీరు బలవంతులు కనుక దేవుని కొరకు బలమైన పనులు చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సంఘాలలో, మనం వెళ్తున్న పరిచర్యలలో, మనం నాటబడిన సహవాసంలో మనము బలమైన పనులు చేసే బలవంతులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా రాజుల మొదటి గ్రంథంలో ఏలియా అనే ఒక దైవజనుడు కనిపిస్తాడు. ఆ దైవజనుడు అద్భుతమైన పరిచర్య చేసి దేవుని పరిచయం అద్భుతంగా షోమ్రోను పట్టణం అంతా దేవుని వాక్యాన్ని ప్రకటించి అతగాడు ఘనమైనటువంటి పరిచయం చేస్తున్న రోజుల్లో జరిగిందంటే తెలిసిన అనుకోకుండా ప్రభు పిలిచి ఏలియా నేను తీసుకెళ్ళిపోతున్నట్టు బయలుదేరిపోతే అగ్ని రథములు వచ్చి ఏలియాని తీసుకుని వెళ్ళిపోయి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఈ విషయాలు కనబడితే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎప్పుడైతే ఏలియాని అగ్ని గుర్రములు తీసుకొని ఆకాశానికి కొనిపోతుంటే కింద నుంచి శిష్యులు, ఎలీషాకు మరికొంతమంది శిష్యులు చూస్తూ, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథమును రౌతు నీవే అని ఏడుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోతుంటే ఇశ్రాయేలు రథం అంటే సంఘాలను, ఇశ్రాయేలు ప్రజలను, క్రైస్తవ సమాజాన్ని భుజాన మోసుకుని నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు నీవు ఏలియా అని కేకలు పెడతాడండి. ఈ రోజున క్రైస్తవులు ఎలాగైపోయారంటే, మేము గొర్రెలము, మేము బలహీనులము. కాదు. మనం యేసయ్యను మోసుకుని వెళ్ళే బలమైన గాడిదల వలె, బలమైన గుర్రాల వలె ఈ మధ్యాహ్న కాలపు వేళ మారిపోదుము గాక. మనం బలమైన ఆహారం తింటున్నాం కనుక మనం బలమైన పనులు చేయాలా. తండ్రి ఏ విధి చేశాడు? గొప్ప విధి చేశాడు. కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎదగాలని, ఫలించాలని. అట్ ది సేమ్ టైం కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక తండ్రి విందు చేశాడు. ఇది పాత నిబంధనలో ఆదికాండం చెప్పింది. పాత నిబంధనలో అబ్రాహాము చేసిన విందు. క్రొత్త నిబంధనలో మరొక తండ్రి చేశాడు ఆ విందు. అది కూడా మీరు అవకాశం ఉంటే చదువుదురు కానీ అది ఎక్కడ ఉంటుందంటే మీకు మత్తయి లోకాసు వర్తమానంలో మీకు ఆ మాట కనిపిస్తుంది. లోకాసు వర్తమానంలో మీకు ఆ విందు కనబడుతుంది. ఆ విందు ఏమిటో తెలిసినా, తప్పిపోయిన కుమారుడు
తిరిగి వచ్చినప్పుడు చేస్తాడు వాళ్ళ తండ్రి విందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట, కదంతా మీకు తెలుసు కదా. ఒకడేమో పెద్దోడేమో నాన్నకి తండ్రికి చక్కగా అనుకూలంగా ఉంటూ కాలాన్ని గడుపుతున్నాడు. తమ్ముడేమో కొంచెం లగ్జరీకి అటు ఇటు కొంచెం స్పీడ్గా కొంచెం అటు ఇటు తిరుగుతున్నట్టుగా చిన్న కొడుకున్నాడు. వాడికి ఏమొచ్చిందో, వ్యాపారం చేద్దాం నాశనం తీయంటే మొత్తానికి వాటా ఇచ్చాడు, పట్టుకుని పోయాడు, మొత్తం నాశనం చేసుకున్నాడు. నాశనం చేసుకున్న తర్వాత అయ్యో మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం బయలుదేరి వచ్చాడట. ఈ చిత్రం ఏంటి తెలిసిన, వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తున్నప్పుడు అక్కడ మంచి మాట కనబడుతుంది. మీరు ఒక్క మాట అందులో 15వ అధ్యాయంలో మీరు ఒక్క మాట 17వ వాక్యం చదవండి. లోకాసు వార్త 15:17లో ఈ మాట ఉంది. అయితే చాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బలమైన ఆహారం తిన్నవాడు బుద్ధి కలిగి ఉంటాడు కనుక బాబు కొరకు, ఆ యవనస్తుల కొరకు వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, బుద్ధి కలిగినప్పుడు తండ్రి ఇంట్లో ఎంతో మంది కూరలు ఉన్నారు, వాళ్ళు చక్కగా పంచభక్ష పరమన్నాలతో భోజనం చేస్తున్నారు, నాకెందుకు వచ్చిన ఈ కర్మ అనుకుని ఆ తప్పిపోయిన కుమారుడట రిటర్న్ బయలుదేరి మా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అని బయలుదేరుతుండగా తన మనసులో వచ్చిన మాట ఏంటో తెలిసిన, బుద్ధి బలముతో క్రైస్తవులు ఎదగాలి అని చెప్పడానికి వాక్యం అది. ఆయన అంటాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు మా తండ్రి ఇంటికి బయలుదేరి ఇంటికి వెళుతూ వాళ్ళంత దూరాన్ని ఉంటున్నప్పుడే తండ్రి ఆయన కిటికీలో నుంచి చూశాడట. కిటికీలో చూసి వెంటనే తలుపులోకి వచ్చి బయలుదేరి సగం దూరం పరుగు వెళ్ళిపోయి హత్తుకొని వాడిని ముద్దు పెట్టుకుని పందుల పుట్టులో తిరుగునవాడిని, ఒళ్ళంతా మురుగు చేసుకున్నవాడిని, పందుల వాసన భయంకరమైన దుర్మార్గంగా దౌర్భాగ్యంగా మారిపోయినవాడిని తిరిగి వస్తుంటే వాళ్ళ తండ్రి భుజం మీద పడి, మీ తల చదువుకోండి 20 వాక్యం దగ్గర నుంచి, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎవరిలో తెలిసినా బాగా నాశనం చేసుకుని పందులతో పాటు పొర్లాడి పందుల పొట్టు తిని అటు ఆరోగ్యాన్ని, ఇటు దేహాన్ని, అటు ఆలోచనలు అన్ని పాడు చేసుకుని భయంకరంగా నడిచొస్తూ ఉంటే వాడిని చూసి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అంటే చాలా ఆశ్చర్యం వేసింది. పైకెత్తి ఈ చిన్న బిడ్డ వరకు ప్రార్థన చేయండి. ఈ బిడ్డ ఇంతవరకు పాలతో పెరిగాడు, ఇక మీదట ఘన పదార్థాలను స్వీకరిస్తున్నాడు. శరీర భాగంలో ఉన్న జీర్ణ ప్రక్రియ అంతా, ప్రతి ఆహార పదార్థాన్ని జీర్ణించుకోగలిగిన సామర్థ్యం చిన్న బిడ్డకు వచ్చేటట్లు పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి,
మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి పూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి పల్లెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి పల్లెల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి వచ్చారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ ప్రేమతో మేము ఇచ్చే విందుని స్వీకరించి బాబును ఆశీర్వదించి అందరూ తప్పకుండా వెళ్ళండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మహోన్నతుడు అయిన దేవా యేసయ్య మీకు వందనములు స్తోత్రములే. ఇదిగో ఇచ్చి రీతిగా ఇషాన్ ఇచ్చినటువంటి బిడ్డను బట్టి మీకే స్తోత్రములు దేవా. ఇదిగో ఈ కుటుంబంలో ఆ బిడ్డనిచ్చి ఈ కుటుంబంలో మీరు నెరవేర్చినటువంటి ఘన కార్యములను బట్టి మీకే స్తోత్రములు దేవా. ఇదిగో ఆ బిడ్డ ఎదుగుచూ ఉండగా నిరంతరం ఆ బిడ్డ చుట్టూ మీకు కాపుదల ఉంచండి దేవా. వజ్రాల ఊట